హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాబేజీ కందిపప్పుతో కర్రీ రెసిపీ అండి. ఇది వైట్ రైస్, రొట్టెల్లో, చపాతీల్లో అన్నిట్లో బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దామా రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకొని చక్కగా కడిగేసి నీళ్లు పోసి కొంచెం ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టి ఉడకాలి. ఇది ఓన్లీ ఒక 30% ఉడికితే సరిపోతుందండి. ఇది అయినా పప్పు మొత్తం ఉడకాల్సిన అవసరం లేదండి. క్యాబేజీ ఇక్కడ కనిపిస్తున్న మొత్తం వేసానండి, సగం మీకు కోసి చూపిస్తున్నా. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. పప్పులో ఉప్పు పసుపు వేసి ఉడకాలండి. చూసారా, ఇక్కడ పప్పు మనకు ఒక 30% ఉడికిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 30% ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో క్యాబేజీ యాడ్ చేద్దామండి. క్యాబేజీ చాలా రకాలు కూడా ట్రై చేయొచ్చండి. ఉప్పు పసుపు వేసి చేసినా కూడా బాగుంటుంది. ఇలా చేసుకున్న అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. పప్పుతో తయారు చేస్తున్నాం కాబట్టి క్యాబేజ్ అంతా వేసి కాసేపు ఉడకనివ్వండి. దీంట్లోకి మసాలా వెల్లుల్లి, ఉప్పు, కొబ్బరి, కారం. వెల్లుల్లి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, అలానే మిక్సీ వేసుకున్న సరిపోతుంది. ఇప్పుడు పప్పు ఉడికేలోపు ఈ మసాలా కూడా రెడీ అయిపోయింది. మనకు కొబ్బరి వెల్లుల్లి వేసాం కదండి, ఇలా కనిపిస్తుంది చూసారా అండి. ఇలా మిక్సీ పడితే సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనకు పప్పు మొత్తం ఒక 60 or 70% ఉడికితే సరిపోతుందండి, మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు. పప్పు కూడా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి, ఇలా ఈ విధంగా ఉడికితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ని అంతా తీసేద్దాం, స్ట్రెయిన్ చేద్దామండి. వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసి మీకు కర్రీ కొంచెం గ్రేవీలాగా ఉండాలంటే వాటర్ తీయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేస్తానో అలా వాటర్ తీయకుండా చేసుకోవచ్చు. నేను కర్రీ పొడి పొడిగా ఉంటే టేస్ట్ బాగుంటుందని ఇలా ట్రై చేస్తున్నాను. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ బాగుంటుందండి. వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఇంకో ఇలా వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా వాటర్ అంతా ఈ వాటర్ని ఇంకా పాడేయచ్చండి, ఏం అవసరం లేదు. ఇలా తీసి పప్పు సరిపోతుంది. ఇప్పుడు ఇందాక మసాలా పట్టి పెట్టుకున్నాం కదండి, అంటే వెల్లుల్లి, ఉప్పు, కారము, దీంట్లో అంతా కలిపేసుకుందామండి. క్యాబేజీకి ఈ వెల్లుల్లి కారం పట్టేటట్టుగా అంతా నీట్గా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా కలిపేసుకోండి, చేతితోనే కలిపేసుకోండి, ఎందుకంటే చల్లగా అయిపోయి ఉంటుంది. చల్లగా అయిన తర్వాతనే మనం పిండేస్తాం కదా వాటర్, అందుకని. ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఆనియన్ కొద్దిగా దూరగా వేయించాలండి. వేయించిన తర్వాత ఇంతక మనం క్యాబేజీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లితో, అది ఇప్పుడు యాడ్ చేసి ఒక 5 minutes వరకు కర్రీ స్టవ్ మీదనే ఉంచి తిప్పండి. కొద్దిగా కర్రీ అంతా వేడి ఆయిల్ ఈ మసాలా అంతా క్యాబేజీకి పట్టేంత వరకు ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కందిపప్పు కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, కర్రీ మాత్రం చాలా బాగుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.